సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. మీకు తెలుసో తెలీదో, మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు. ఒక మహానుభావుడికి కలలో కనపడి, నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని ఆ బహద్దూరు వారికి కనపడితే, వారు గోర్స మా దొరగారి ఊరిలోనే ఉండేవారు. ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడ ఉంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి. అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే, అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పెట్టుకుని అప్పుడు కొండంత పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. కూర్చుని, స్వామి నేనా నిన్ను వెతకడం? హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా? నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు. అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు ఇలా ఊగాయి, సూర్యకిరణాలు పడ్డాయి. పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు. ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు. ఆ చెట్టు అంకుడు చెట్టు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక. శంకరులు అంటారు, అంకోల వృక్షానికో గమ్మత్తుంటుంది. చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని ఎగిరి చెట్టును అంటుకుంటాయి. అలా అంకుడు చెట్టు పరబ్రహ్మం. తన నుంచి విడిపోయినటువంటి జీవుల్ని మళ్ళీ ఈశ్వరుడు తనలోకి తీసుకుంటాడు. అందుకే రక్షణ, లయకారకత్వం అంటేను. అటువంటి అంకుడు చెట్టు పరబ్రహ్మస్వరూపం. అంకు అన్న మాటలో పూర్ణానుస్వరం సత్యవతీదేవి. అంకు అన్న మాటలో అకారం విష్ణుస్వరూపం, కకార ఉకారములు బ్రహ్మ శివుడు. అందుకనే ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాద్విభూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది. లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు, వినాయకుడు, అంబిక, పరమశివుడు ఉంటారు. పైన ధ్వజస్తంభానికి పైన ఇటుపక్కన శంకరుడు ఉంటాడు. మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి. గండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి. పక్కన అనంతలక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆయనకి వీర వెంకట సత్యనారాయణుడని పేరు. వీర అంటే దానవీర, ధర్మవీర, దయావీర, ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి. వెంకట, మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు. సత్య, మార్పు లేనటువంటి వాడు. నారాయణ, అందరికీ కల్పతరువైనటువంటి వాడు. జీవులందరూ ఆశ్రయించినటువంటి వాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆ శివకేశవుల భేదం ఉండదు. అందుకే తులసిపత్రితో పూజ, మారేడుదలంతో పూజ, రెండింటితోనూ ఏకకాలమునందు పూజ స్వామికి. అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు. అటువంటి సత్యనారాయణుడు మనకి ఉన్న ఈశ్వరతత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం. ఆ స్వరూపం, ఆ అంకోల వృక్షం ఎక్కడుండేదో తెలుసా అండి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్రపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే, ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది. అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. నాకు స్వానుభవం, వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పటికే ఒకసారి నోరు జారి చెప్పేశాను నా వ్యక్తిగత అనుభవం. ఒక దేవాలయంలో చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి, ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు. రేపటి రోజున మన జీవితంలో ఎప్పుడూ మనం సంధ్యావందనం చేస్తే ఒకటి కోరుతాం, విష్ణు శివశ్చ హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివకేశముల యందు భేదబుద్ధి లేకుండా నా జీవితము గడుచుగాక అని అడుగుతాం. అటువంటి అభేదమైన తత్వాన్ని, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని రేపటి రోజున మనం చెయ్యబోతున్నాం. మీకు నేను ఒక్క విషయంలో క్షమార్పణ చెప్పాలి. ఇక్కడ చాలామందికి పాపం రేపటి వ్రతం చెయ్యాలి అని కోరికుంది. ఎప్పుడైనా మీకు నేను ఆ వ్రతకథ వెనక రహస్యం, అసలు ఆ మంటపం అలా ఎందుకు వేస్తారు, అది ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు భాగవతంలో కుదరదు కాబట్టి. కానీ మీలో వ్రతానికి టికెట్లు దొరకని వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోకండి. నేను ఒక లఘు మార్గం చెప్తాను, మీ అందరూ వ్రతం చేసినట్టే. మీరు రేపటి రోజున అత్యంత ఆనందంతో, సంతోషంతో గోపాలకృష్ణ గారికి చెప్పి బయట 3-4 పెద్ద పెద్ద కళాయిలు పెట్టిస్తాం.
మీ చేత్తో ఇన్ని పువ్వులు పట్టండి చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు తెచ్చినటువంటి పువ్వులు మీ హృదయముతో సమానము. మీరు తెచ్చిన పువ్వులు అందులో సమర్పించండి. ఈ పువ్వులు రేపు వ్రతం చేసే వాళ్ళ ద్వారా సత్యనారాయణ స్వామి వారి పాదాల మీద వేయిస్తాం. ఈశ్వరుడు భక్తికి లొంగిపోతాడు. మీరందరూ వ్రతం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. వ్రతం అయిపోగానే అందరం కూర్చుని చక్కగా సత్యనారాయణ వ్రతం చేద్దాం. వ్రతం అయిపోయిన తర్వాత అంటే కాసేపు సౌకర్యం కోసం కూర్చున్న వాళ్ళు కాస్త ఏదో దీపారాధన అగరవత్తు అవి తిప్పాలి కాబట్టి కాసేపు లోపల కూర్చోవడం, అది మీరు ఆ వ్రతాన్ని చూడొచ్చు చుట్టూ కూర్చుని. అలాగే వ్రత కథని స్పీకర్లో వినొచ్చు. ఆ తాదాత్మతని పొందుతూ మీరు మానసికంగా చేసేయచ్చు. బయట కూర్చుని మీరు కూడా ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే కళ్ళు మూసుకుని ఓ తాంబూలం అక్షతా మంటపంలో పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఏమి దోషం లేదు. ఆఖరణ కథ విని ప్రసాదం మీ అందరికీ వితరణ చేయబడుతుంది. మహానుభావుడు సేమకుర్తి భాస్కర్రావు గారు దానికి ఏర్పాట్లు చేశారు ప్రసాదానికి. అందుకని అందరికీ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటే వ్రతం చేసినట్టే అనుగ్రహం సిద్ధిస్తుంది. చేసి అందరం కలిసి భీష్మాచార్యుడు మహానుభావుడు శరీరం వదిలిపెడుతూ ఎదురుగుండా పరమాత్మని చూస్తూ విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయిన మహాపురుషుడు భీష్ముడొక్కడే. రేపటి రోజున మనుష్యుడిగా పుట్టిన అందరం ఆయనకి తర్పణ ఇవ్వాలి. చక్కగా వ్రతం చేసుకుని అందరం కూర్చుని విష్ణు సహస్రం చదివి రేపటి రోజున మహానుభావుడు తత్వవిధానంద సరస్వతీ స్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణం విని తరించి ఇంటికి వెళ్ళి సాయంకాలం వద్దాం. రేపు సాయంకాలం భారతంలోంచి దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుడి జీవితాన్ని చెప్పి భాగవతాంతర్గతంగా కృష్ణ పరమాత్మను ఉద్దేశించి భీష్ముడు చేసిన స్తోత్రాన్ని వివరణ చేస్తాను. శ్రీ శ్రీనివాస గోవింద, గోకులనందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భక్తవత్సల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నిత్య నిర్మల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నీలమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, దశరథనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.